భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి అని 2వ కీర్తనల్లో ఉంది. సంతోషముతో యెహోవాను సేవించుడి అని 100వ కీర్తనలో ఉంది. ఎలాంటి వారు ఆయనను సేవిస్తారు, ఎలాంటి వారు ఆయనను ఆరాధిస్తారు అంటే ఆయన దాసులు మాత్రమే ఆయన సేవిస్తారు అని ప్రకటన 22లో ఉంది. పూర్వకాలము నుండి నేను నీ కాడిని విరగగొట్టి నీ బంధకములను తెంపివేసితిని, కానీ నీవు సేవ చేయును అని చెప్పుచున్నావు, వ్యర్థమైన వాటిని సేవిస్తూ ఉన్నావని ఇశ్రాయేలీయుల గురించి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నీవు పాపంలో ఉన్నప్పుడు, నీవు నీ బంధకములలో ఉన్నప్పుడు ఆయన నిన్ను జ్ఞాపకము చేసుకొని నీ ప్రతి కాడిని ఆయన శిలువ రక్తంలో విరగగొట్టి ఉన్నాడు. ఆయన నీ నుండి ఆశిస్తుంది ఆయన్ను సేవించాలని, ఆయనను నీవు ఆరాధించాలని, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా నీ దేహము ఆయనకి సమర్పించుకోవాలని. నీ దేహము దేవుని వలన నీకు అనుగ్రహింపబడింది, నీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉంది. నీవు నీ సొత్తు కాదు, వెలపెట్టి కొనబడిన వారు. నీ దేహముతో దేవుని మహిమపరచాలని